ముందుగా మనం చేసుకున్న జొన్న రొట్టె పప్పు టేస్ట్ చేద్దాం. జొన్న రొట్టెతో పప్పు కలిపి తింటే ఆ రుచే వేరు కదా. నిజంగా జొన్న రొట్టె పప్పు చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీగా ఉన్న జొన్న రొట్టెలు సన్నగా మెత్తగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకొని బాగా మరిగించుకోవాలి. అంతలో ఒక గిన్నెలో 2 కప్పుల జొన్న పిండి తీసుకొని మరో బౌల్లో పొడిపిండిని అయితే పక్కన పెట్టుకుందాం. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ నీటిని జొన్న పిండిలో వేసి సలాకితో ముందుగా కలుపుదాం. తర్వాత కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు చిలకరిస్తూ పిండి మెత్తగా జిగురు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడే రొట్టె చేయడానికైతే బాగా వస్తుందన్నమాట. మీరు జిగురు రాకపోతే మీరు వేడి వాటర్ సరిపడినంతగా వేయలేదని అర్థం. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని చేతిలో కొంచెం పొడిపిండిని వేసుకొని చిన్న సైజ్ పూరిలా చేతిలోనే వచ్చేలా చేసుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి రొట్టె సైజు వచ్చేలాగా చాలా పల్చగా చేసుకోవాలన్నమాట. మీరు ఎంత పల్చగా చేయగలిగితే అంత చేసుకోండి. కొత్తగా చేసే వాళ్ళైతే చిన్న సైజులోనే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు పెన్నం బాగా వేడి అయ్యాక మనం చేసిన రొట్టెను జాగ్రత్తగా తీసుకొని పొడిపిండి ఉన్న భాగమే పెనం పై భాగంలో వచ్చే విధంగా వేసుకోవాలి. కింది వైపు రొట్టె కొంచెం కాలిన తర్వాత పైవైపు రొట్టె భాగం మొత్తం నీటితో తడిసేలా చేత్తో లేదా క్లాత్తో లైట్గా నీళ్లు చల్లుతూ పూర్తిగా కవర్ చేయాలి. తర్వాత రొట్టెను మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన రొట్టెలన్నీ కూడా చేసేసుకుందాం. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం కోరుకునే వారికి మంచి ఎంపిక ఈ జొన్న రొట్టె. మలబద్ధకం సమస్యను తగ్గించుకోవటానికి ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు తమ ఆహార ప్రణాళికకు అనుగుణంగా పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. బరువు నియంత్రణలో ఉన్నవారు కూడా సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. పిల్లలు పెద్దలు తమకు సరిపోయే పరిమాణంలో ఈ జొన్న రొట్టెను తీసుకోవచ్చు. శారీరకంగా ఎక్కువ పనిచేసే వారికి మంచి ధాన్య ఎంపికగా ఈ జొన్న రొట్టె ఉపయోగపడుతుంది. పప్పు కూరగాయలు వంటి పోషక ఆహారాలతో కలిపి తింటే మరింత సమతుల్యంగా ఉంటుంది. జీర్ణక్రియ సున్నితంగా ఉండేవారు మొదట తక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది. ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు లేదా ఆరోగ్య పరిమితి ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి. జొన్న రొట్టెలను నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు కాబట్టి జొన్న రొట్టెను ఉదయము అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. జొన్నల్లోని సహజ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎదుర్కోవటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జొన్నల్లో బి విటమిన్లు కూడా కొంతమేరకు లభిస్తాయి. జొన్న పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా తాజాగా వాడితే రుచి వాసన బాగుంటాయి. జొన్న పిండితో రొట్టెలతో పాటు సంకటి, దోశ, ఉప్మా వంటి వంటకాలు కూడా టేస్టీగా చేసుకొని తినొచ్చు. జొన్న పిండితో చేసిన రొట్టెలు గ్రామీణ భారతీయ వంటకాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్న సాంప్రదాయ ఆహారం. జొన్న రొట్టెలు ఎవరు తినొద్దు, ఎవరు మితంగా తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న రొట్టెలు కాస్త అలర్జీని కలిగిస్తాయని తెలుసుకున్నాను నేను. అందువల్ల దురద, వాపు, శ్వాస ఇబ్బంది, అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపటం మంచిది, తినకూడదు. జొన్న రొట్టెలు తిన్న తర్వాత తరచుగా కడుపుబ్బరం కలిగేవారు కూడా తక్కువ పరిమాణంలో తీసుకోవటం చాలా మంచిది. జీర్ణక్రియ సున్నితంగా ఉన్నవారు కూడా ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు. చిన్నపిల్లలకు మొదటిసారి జొన్న రొట్టెలు తినాలి అని అనిపిస్తే కొంచెం తక్కువ పరిమాణంలో ఇవ్వటం మంచిది. కొందరికి జొన్న రొట్టెలను నమలటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు మెత్తగా ఫ్రెష్గా చేసిన జొన్న రొట్టెలనే తీసుకోవటం ఉత్తమం. జొన్న రొట్టెను చాలా ఎక్కువగా తిన్నారనుకోండి మొత్తం క్యాలరీస్ అనేది ఎక్కువగా పెరగవచ్చు. జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి నీరు తక్కువగా తాగేవారు ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోకపోవటం మంచిది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు తమ అవసరానికి తగిన పరిమాణంలోనే రొట్టెలను తీసుకోవడం ఉత్తమం. జొన్న పిండిని ఎక్కువ నెలలు నిల్వ ఉంచి వాసన వస్తున్నా కూడా అలాగే రొట్టెలు చేసుకొని తినడం మంచిది కాదు హెల్త్కి.
పిండిలో పురుగులు లేదా ఫంగస్ కనిపించినా ఆ పిండితో రొట్టెలు చేసుకోకుండా ఉండటమే మంచిది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ మనకు సరిపోయే పరిమాణంలో జొన్న రొట్టెలను తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది. 2 కప్పుల జొన్న పిండికి నాకైతే 5 రొట్టెలు వచ్చాయి. మీరు కూడా ఈ హెల్తీ జొన్న రొట్టెలు చేసుకొని రుచిగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.